జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో తండ్రిపై కొడుకు దాడి. గత 2-3 సంవత్సరాల నుండి ఆస్తి పంపకాల విషయంలో ఇరువురు మధ్య తగాదాలు జరుగుతున్న నేపథ్యంలో తండ్రి రాజిరెడ్డిపై పెద్ద కొడుకు శేఖర్ గడ్డపారతో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తండ్రిని స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే తండ్రి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. విచారణ జరిపి కేసు నమోదు చేస్తామని తెలిపిన పోలీసులు. నా పేరు రాజేష్. మా ఊరు రేగుంట మండలం మల్లాపూర్, జగిత్యాల డిస్ట్రిక్ట్. అయితే ఈరోజు మా నాన్నగారిపై మా అన్న దాడి చేసిండు. ఎందుకు దాడి చేసిండంటే గత 2-3 సంవత్సరాలుగా మా మధ్య ఆస్తి పంపకాల మీద గొడవలు జరుగుతున్నాయి. అయితే మా నాన్నకు తెలియదని నాకు తెలియకుండా మా అన్న బ్యాంకులో నుండి కొంత లోన్ తెచ్చుకున్నాడు. ఆ లోను తీరే వరకు మా నాన్న డబ్బులు కానీ భూములు కానీ ఇద్దరికి ఎవరికి ఇవ్వను, బ్యాంకులో లోన్ పోవాలి అని చెప్పేసి అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ ఆ లోన్ ద్వారా ఆగిపోయింది. మా నాన్నకు రావాల్సిన వికలాంగుల పెన్షన్ వస్తేనే ఆస్తి పంపకాలు జరుగుతాయని చెప్పాడు. ఇన్ని రోజులు రాలేదు. అయితే నిన్న మార్నింగ్ మా అన్నయ్య వచ్చేసి బ్యాంకులో లోను గవర్నమెంట్ మాఫీ చేసింది, నీ పెన్షన్ మీకు వస్తుంది, మాకు పంపకాలు చేయు అంటే సరే చేస్తాను అన్నాడు. ఈరోజు మార్నింగ్ మళ్ళీ ఇంటికి వస్తే నేను బ్యాంక్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకుంటాను, నేను మాఫీ అయిపోతే మీ ఇద్దరికి ఆస్తి పంపకాలు చేస్తానని చెప్పేసి బస్టాండ్కి వెళ్ళి కూర్చున్నాడు. బస్టాండ్కి వెళ్ళి కూర్చున్న తర్వాత వెనక నుంచి దాడి చేశాడు. దేంతోటి? పారాతో వెనక నుంచి దాడి చేశాడు. ఇంతేకాకుండా ఒక 2 నెలల క్రితం మా అమ్మకు కాలు విరిగింది. మా అమ్మ కూడా వికలాంగురాలే. అయితే మా అమ్మపై ఉన్న బంగారాన్ని దాచిపెడతా అని చెప్పేసి మా వదిన తీసుకొని దగ్గర పెట్టుకుంది. ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు. ఆ భూములు పంచితేనే బంగారం ఇస్తాను, బ్యాంకులో లోన్ గురించి మాకు సంబంధం లేదు అని చెప్పి ఈరోజు దాడి చేశారు. అయితే ఎంత ఆస్తి పంపకం ఎంత ఉంది మీకు? ఆస్తులు ఆస్తి మాకు ఒక 3 ఎకరాల వరకు ఉంటుంది దాదాపు. నీ పేరు? నా పేరు రాజేష్.